హాయ్ అండి. చుండ్రుతో చాలామంది బాధపడుతున్నారు కదా! ఈ చిట్కా అయితే ఫాలో అవ్వండి. కష్టపడితే ఫలితం అయితే వెంటనే వచ్చేస్తుంది. ఇవి ఏమి కాదండి. కుంకుడుకాయలైతే బాగా నానబెట్టుకోవాలి. 3 గంటల సేపు కుంకుడుకాయలు నానబెట్టినప్పుడు ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలండి. ఆ రసం అంతా పిండేసుకోవాలి. ఒక గిన్నెలో అయితే మన కుంకుడుకాయ రసం అంతా పిండేసుకొని, మనకు పిప్పు ఉంటుంది కదండీ! ఆ పిప్పొచ్చి చక్కగా ఒక మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. మెంతులు కూడా నాని ఉంటాయి కదండీ! పేస్ట్ అయితే చేసేవాళ్ళం. మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నాక చూసారా నాకు పేస్ట్ చాలా వచ్చింది. మనకు పేస్ట్ వచ్చేసి నురగలా వస్తుంది. ఎందుకంటే కుంకుడుకాయ నురగ కదండీ! ఆ పేస్ట్‌ని మనం తలకి అప్లై చేసేవాళ్ళండి. చాలా బాగా అప్లై చేసేవాలి. ఎందుకంటే పాయ తీసేసుకొని అప్లై చేసుకోవాలి. మనకి ఈ మధ్య కాలంలో చుండ్రులతో చాలామంది బాధపడుతున్నాం. ఇలా చేస్తే ఒక్కరోజే చక్కగా సమాధానం అయితే చెప్తుంది. ఇలా జుట్టు కూడా బాగా ఎదుగుతుందండి. మనం ఇలాగ ఒక అరగంట సేపయినా నానబెట్టాలండి చక్కగా. ఈ క్రీమ్ అంతా తలకి అప్లై చేసేసి ఒక గంట సేపయినా నానబెట్టాక చక్కగా స్నానం చేసేసి, మన కుంకుడుకాయ రసం ఉంటుంది కదండీ! ఆ రసంతో తలంటేసుకొని, మనం రోజు వాడే షాంపూయే ఆఖరిన ఒక్కసారి అంటుకుంటే సరిపోతుంది. చక్కగా జుట్టు మెరుస్తుంది, జుట్టు ఎదుగుతుంది. నెలకు 2 సార్లయితే చేసుకోవాలండి ఇది. గానీ సమాధానం అయితే చక్కగా మనకి చెప్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.